जय बोलो लक्ष्मी नरसिंह स्वामी की जय बोलो लक्ष्मी नरसिंह स्वामी की जय बोलो लक्ष्मी नरसिंह स्वामी की ఈరోజు గత 30 సంవత్సరాల క్రితము మన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అఖండ జ్యోతిని స్వర్గీయ మంతెన రామలింగరాజు గారు ఈ అఖండ జ్యోతిని వారు స్వామి ప్రేరేపితంతో వారు ఈ జ్యోతిని ప్రారంభం చేసినారు. వారు గతంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ధర్మకర్తగా 2-3 పర్యాయాలు చేసి వారు మరియు బి నరసింహులని ఆయన కూడా ధర్మకర్తగా చేసి ఉండే మరి వారికి స్వామివారు కళలు కనిపించి ఈ అఖండ జ్యోతిని వారి ప్రేరేపణతో ప్రారంభం చేసిండు. ఆ ప్రారంభం చేసే ముందు యాదగిరి భవన్ పక్కకే మన ఇక్కడ బాంబినో ఫ్యాక్టరీ వాళ్ళ రావు గారి మేనమామ బాలకిషన్ రావు అని యాదగిరి భవన్ పక్కకే ఉండే వారు కూడా ఈ యాత్రలో మొదటి నుండి పాల్గొన్నారు. ఈ యాత్ర యాదగిరి భవన్ నుండి మొదలుపెట్టి మహాశివరాత్రి నాడే యాదగిరి భవన్ నుండి ఈ జ్యోతి బయలుదేరి మహాశివరాత్రి రోజు రాత్రికి ఉప్పల్లో, మరునాడు మేడిపల్లి, బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, అన్నోజిగూడ, గట్కేసర్ వరకు ఈ పాదయాత్ర రథయాత్ర జరిగేది. 3వ రోజు గట్కేసర్ నుండి బయలుదేరి అంశాపురం, జమ్లాపేట్, రాయరాపేట్, నెమరగొంలవాడ ఆ రోడ్డు దగ్గర మళ్ళా అంశాపురం గ్రామాల వారు దర్శించుకునే విధంగా అందరూ కూడా ప్రజలంతా వచ్చి దర్శించుకునే వరకు కొండమడుగు మెట్టు కాడికి వచ్చేది. కొండమడుగు గ్రామస్తులంతా కూడా ఎంతోమంది సర్పంచులు, జెడ్పీటీసీలు ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు రేపు మనకు కొండమడి మెట్టు దగ్గర కనీసం వాళ్ళు 1 గంట కావాలని చెప్తున్నారు భజన చేస్తామని. సరే, ఎందుకంటే రవాణా వాళ్ళకు సమయం ఇచ్చి భజన కార్యక్రమం కూడా ఉంటుంది. అక్కడి నుండి మనకు బీవీ నగర్లో మధ్యాహ్నం భోజన వసతి బాంబినో గారి వారి ప్రొడక్ట్స్ తోటి వారు వివిధ రకాల వంటలు చేసి స్వామివారి వెంట వచ్చే భక్తులకు, బ్యాండ్ బృందానికి, మిగతా ఇక్కడ భక్తులందరికీ కూడా 300 నుండి 500 మందికి వారు వసతి, భోజన వసతి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనకు చాలామంది మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు ఇప్పుడు వివిధ సహాయం చేసుకుంటూ భక్తి భావంతో అందరూ కూడా మన గ్రామం నుండి ఇప్పుడు ఫ్లైఓవర్ పడ్డది, పోచంపల్లి చౌరస్తాకి వెళ్ళి ఆ పరమట్ సోమవారం చౌరస్తా దాకా, ఎందుకంటే రథం అక్కడ మొత్తం తిరగలేదు కాబట్టి అక్కడి వరకు వచ్చి గేటు ఫ్లైఓవర్ వరకు ముందు గేటు దగ్గర ఆగేది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మన ట్రావెలర్స్ బంగ్లా ముందు ఇక్కడనే భోజన వసతి ఏర్పాటు చేసి భోజనం అంతా అయిపోయినాక మధ్యాహ్నం 2-2:30కు బీబీ నగర్కి వెళ్ళి బయలుదేరుకొని వారి వారి ఆధ్వర్యంలో ఈ అఖండ జ్యోతిని యాదగిరిగుట్టకు వారు స్వీకరించడం జరుగుతుంది. 31 సంవత్సర అఖండ జ్యోతి యాత్ర ఇది. మనము ఇంకా దీన్ని అయితే తెలుసుకుంటూ స్వామివారి సేవ చేయాలని మీ అందరినీ కోరుతూ ఈ యాత్రను ఇంకా విజయవంతం చేయాలని మిమ్మల్ని అంతా కూడా ప్రజలందరినీ కూడా స్వామివారి కృపకు పాత్రులు కావాలని దీనికి సహకరిస్తున్న పెద్దలందరికీ పేరు పేరున నేను నా హృదయపూర్వక
నమస్కారాలు తెలియజేస్తున్నా. జై బోలో లక్ష్మీ నరసింహ స్వామికి జై. నేను కాసుల సత్యనారాయణ గౌడు, బీవీ నగర్, లక్ష్మీ నరసింహ స్వామి భక్తుని.